ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీవారి సేవకుడిని. మీకు ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చాను. మనకి ఈరోజు ఆర్జిత సేవ ఎలక్ట్రికల్ డిప్ అక్టోబర్ నెలకు సంబంధించినవి ఓపెన్ అవుతున్నాయి. ఇందులో చాలామంది తప్పులు చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ వల్ల మనకి ఆర్జిత సేవలు బుక్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిస్ కాకండి. మనం ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రైట్ సైడ్లో లాగిన్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ కొట్టి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ అవ్వనమాట. లాగిన్ అయిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఎలా వస్తుంది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ సేవా ఎలక్ట్రికల్ డిప్ ఉంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎక్కువ రష్ ఉండడం వల్ల మనకు టైమర్ అనేది వస్తుంది. ఈ టైమర్ అంతా మనకి పూర్తయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఎలా ఓపెన్ అవుతుందో నేను ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 9 సెకండ్స్ వచ్చింది. 4, 3, 2, 1. ఇప్పుడు మనకి స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ రీడ్ చేసుకోండి. రీడ్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చి రైట్ సైడ్లో కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, మనకి మనం ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి 2 మెంబర్స్ సెలెక్ట్ చేయండి. అక్కడ 2 మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఇవ్వచ్చు. మనం ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు మనకి స్క్రీన్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాద పద్మాలు, సుప్రభాత సేవ, మనకి ఇలాగ దాని మీద ప్రైజెస్ కూడా ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. కింద సెలెక్ట్ చేసుకోవాలి డేట్స్ అనేది. ఇక్కడ ముఖ్యంగా చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటే సెలెక్ట్ చేస్తున్నారు. అయితే తోమాల సేవ, లేదంటే అర్చన, లేదంటే అష్టాదళ పద్మాలు, లేదంటే సుప్రభాతం. అలా కాకుండా అన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి మీరు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదో ఒక సేవ తగిలే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు 18వ తారీఖునే ఓపెన్ అవుతుంది కాబట్టి 18వ తారీఖునే మీరు ఎలక్ట్రికల్ డిప్ వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ రోజు వేసుకున్న వాళ్ళకి ఎక్కువ తగులుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, రివ్యూ అని కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమేమి సెలెక్ట్ చేసాం ఇవన్నీ వస్తాయి. తర్వాత మళ్ళీ రివ్యూ అని కంటిన్యూ కొడితే ఇక్కడ మనకి సేవ అనేది బుక్ అవుతుంది. మీరు ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ అని వస్తుంది, బుక్ అవ్వింది అని. మీకు సేవ ఎలక్ట్రికల్ డిప్ సెలెక్ట్ అయితే కనుక 20వ తారీఖున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరిచ్చిన మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి మెసేజ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక మీరు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది. నేను ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వి మనకి పైన బుకింగ్ హిస్టరీ ఉంటుంది. హిస్టరీ ఓపెన్ చేస్తే మనకి హిస్టరీ అనేది వస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి, స్క్రోల్ చేస్తే సేవ ఎలక్ట్రికల్ డిప్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఎవ్రీ మంత్ వేస్తున్నా. ఇవన్నీ నాట్ సెలెక్టెడ్ అనమాట. నేను సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది చూడండి, ఇదిగోండి సెలెక్టెడ్ అని ఉంది కదా, ఆ సెలెక్ట్ని మనం క్లిక్ చేసామనుకోండి మనకి అది చూడండి రైట్ సైడ్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే అక్కడ పేమెంట్ చేయమని అడుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకి అంటే పేమెంట్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత రిసిప్ట్ అని కొడితే మనకి రిసిప్ట్ అనేది వస్తుంది, మీరు చూడవచ్చు. చూసారు కదండి అర్జిత సేవ ఎలక్ట్రికల్ డిప్ ప్రాసెస్. మరిన్ని విశేషాల కోసం, టీటీడీ సమాచారం కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, టికెట్ బుకింగ్ ప్రాసెస్ కోసం మన ఎస్విసి శ్రీవారి సేవకుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా సందేహాలు కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ కామెంట్స్కి మేము రిప్లై అనేది ఇస్తాము. ఓం నమో వెంకటేశాయ.